కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను డీఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ ఆళ్లగడ్డ ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు తమ వంతు కృషి చేస్తామని, సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్ శాఖ తరపున షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్, స్టేడియం అధ్యక్షుడు డాక్టర్ గంగన్న మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున ఆళ్లగడ్డలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహిస్తున్న పోలీస్ శాఖ ఉన్నత అధికారులకు ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. స్టేడియం కోచ్ ఇన్ఛార్జ్ రమణ మాట్లాడుతూ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో ఆళ్లగడ్డ క్రీడాకారులను మరింత తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆళ్లగడ్డ స్టేడియంలో పోలీస్ శాఖ తరపున పోటీలు నిర్వహిస్తున్న డీఎస్పీ రవికుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పాల్గొన్న క్రీడాకారులందరూ కూడా విషెస్ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తున్నాను. సార్ చెప్పినట్టు ఇందులో ఎవరు గెలుపు ఓటం అనేది కాదు, ట్రూ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనము ఆళ్లగడ్డలో ఇంతటి 25 ఏళ్ళ కింద నేను చూసినప్పుడు ఇటువంటి స్టేడియం లేదు. ఈరోజు ఈ స్టేడియం రావడం నిజంగా ఆళ్లగడ్డ ప్రజలతో తర్వాత హరిప్రసాద్ సార్ గారికి, తర్వాత అంజనప్ప సార్ గారికి కూడా మా క్రీడాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సార్, ఏదైనా మీరు ఇప్పుడు ఒక 2 నిమిషాలు సూచనలు, సలహాలు ఖచ్చితంగా, ఎందుకంటే ఒకరికొకరు ఏది ఎంపైర్ పైననే నిర్ణయం ఉంటుందని డిఎస్పీ గారు ఒక 2 నిమిషాలు చెప్తారు. ఆ సూచనలు ఖచ్చితంగా పాటించాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ దినము మా డిఐజీ గారి ఉత్తర్వుల మేరకు, ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అందరికీ కూడా, ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని ఈ యొక్క టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది ప్రజలందరికీ, క్రీడాకారులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క ఉద్దేశం ఏమంటే